ఎవరైనా వస్తే మనం వెల్కమ్ చేద్దాము. ఎందుకంటే అయ్యగారు ఈ మధ్యన బద్లాపూర్లో 4 రోజులు గొప్పగా వాడబడి ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేసి పాస్టర్ మైకేల్ గారు చాలామంది పాస్టర్స్ అండ్ లీడర్స్ను అక్కడ పోగు చేసి మరి చక్కటి సమయాన్ని వాళ్ళు గడిపి ఉన్నారు. అండ్ దే హ్యావ్ ఒక వాక్యం విని ఉల్లాసనగర్ నుండి లేదా బైకల్ నుండి వచ్చినారంటే అండ్ దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, దే ఆర్ గాడ్ సర్వెంట్స్. అంటే వాళ్ళు ఎంతగానో మరి మన దైవజనం ద్వారా వాక్యం ద్వారా వాళ్ళు బలపడి ఉన్నారు. హల్లెలూయా. వారు చెప్తారా, మనం చెప్దామా? హల్లెలూయా. సో వీఆర్ ఏబుల్ టు సీ. ఇది ఎవరో మనకు చెప్పడం కాదు, కానీ స్వయంగా మన ఒక సహవాసంలో పిల్లరా మనము ఇది అనుభవిస్తూ ఉన్నాము. చాలా సంతోషము. ఈ విధంగా మరి మనం ఎక్కువ సమయం నేను తీసుకోకుండా ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని, వేద వాక్యాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథంలో నుండి ఒక వాక్యము, అనగా 43వ అధ్యాయము 25వ వచనం మాత్రమే. అదేవిధంగా కీర్తన గ్రంథంలో నుండి 23వ కీర్తన మనకు బై హార్ట్ వచ్చును, 1 నుండి 3 వచనాలు. సో ముందుగా తెలుగులో సహోదరి విజయ ప్రవీణ్ మన కొరకు వాక్యాన్ని చదవవలసిందిగా మనవి. అనంతరం ఇంగ్లీష్లో మిస్ యాష్నా, ఐ కైండ్లీ రిక్వెస్ట్ హర్ టు ప్లీజ్ రీడ్ ద వర్డ్ ఫర్ అస్. ప్రైజ్ ది లార్డ్. నేటికి ఏర్పాటు చేయబడిన వేదవాక్య పట్టణము పరిశుద్ధ గ్రంథం నుండి 43వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాము. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి చేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. రెండోదిగా కీర్తనలు 23 1 నుండి 3 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చదవబడిన వాక్యం దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. Praise the Lord. Today's Bible verse is taken from the book of Isaiah, chapter 43, verse 25. Even I, am he who blots out your transgressions for my own sake, and I will not remember your sins. Psalms 23, verse 1 to 3. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He leads me beside the still waters. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. May God bless his word. దేవునామానికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రియ సంఘస్థులందరికీ, అతిథులకి, ప్రత్యేకంగా పాస్టర్ జార్జ్ థామస్ గారికి, జాలీ జార్జ్ థామస్ గారికి మా యొక్క ఎప్వర్త్ మెథడిస్ట్ తెలుగు సంఘం పక్షముగా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాము. మరి ప్రత్యేక సభలకు మరి దేవుని చిత్తమైనది ప్రతిదీ కూడా, ఈ భూమి మీద జరిగేటటువంటి ప్రతిదీ కూడా దేవుని చిత్తమైనది. ఆయన చిత్తం లేకుండా ఈ భూమి మీద ఏదీ జరగదు. ఈ సమయంలో మనందరం కూడా కొంత సమయం ఆరాధనలో గడుపుదామండి. దయచేసి అందరు లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాను. ఎక్కడ 2-3 ఆయన నామమును కూడి ఉంటారో ఆ ప్రభు వారి మధ్య ఉంటానన్నారు. ఈ సమయంలో మనం तुम सा कोई
వంటి వారు ఎవరున్నారు ప్రభా? నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమై ఉన్నావు కదా ప్రభా. యేసు నీకు మహిమ కలుగును గాక. సర్వశక్తి గల దేవా నీకు వందనాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై నిరంతరము స్తోత్రార్హుడా నీకు మహిమ కలుగును గాక. నీవే నిజమైన దేవుడవు తండ్రి. నీవు పరిశుద్ధులో ఉన్న ప్రకారం మేమును పరిశుద్ధులో ఉండాలని కోరుకుంటున్నావు నాయనా. నీకు వందనాలు ప్రభా. యేసు నీకు మహిమ కలుగును గాక. రాజులకు రాజా నీకు వందనాలు. వధింపబడిన గొర్రెపిల్ల దేవా నీకు వందనాలు. త్వరలో రానైన యూదా గోత్రపు సింహమా నీకు మహిమ కలుగును గాక. యేసు నీకు వందనాలు. ఈ సమయంలో నీ మహిమతో స్తుతులతో ఈ స్థలమంతయు నింపబడును గాక అన్న పాట పాడుతూ దేవుని స్తుతించు. ఈ స్థలమంతయు
ఇచ్చావు తండ్రి. ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఎనలేని నీ ప్రేమకై వందనాలు. ఈ లోకంలో ఎవ్వరి ప్రేమ కూడా శాశ్వతము కాదు ప్రభా. నీ ప్రేమ శాశ్వతమైనది, అది మమ్మల్ని విడిచిపెట్టనిది ప్రభా. మేము దుఃఖములో ఉండగా ఆదరించువాడా నీకు వందనాలు. మా పోషకుడుగా ఉండి మమ్మల్ని పోషించువాడా నీకు వందనాలు. మా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకొని లేవనెత్తువాడా నీకు వందనాలు. మేము కృంగి ఉన్నప్పుడు మమ్మల్ని బలపరచువాడా నీకు వందనాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడో ప్రభా. నీవే మంచి కాపరివి తండ్రి. నీవు మా కాపరిగా ఉంటే మాకేమీ కొదువై ఉండదయ్యా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నీవు పరిశుద్ధుడిగా ఉన్నావు తండ్రి నాయనా. మాలో పరిశుద్ధత చూడాలని నీవు కోరుకుంటున్నావు యేసు, నీకు వందనాలు ప్రభా. యేసు నీకు మహిమ కలుగును గాక. నీవే రాజులకు రాజువు తండ్రి. సర్వాధిపత్యము నీదయ్యున్నది ప్రభా, నీకు వందనాలు. సమస్త ఆధిపత్యము నీది తండ్రి. సమస్త మహత్యము నీది ప్రభా, నీకు వందనాలు. నీ పోలిక చొప్పున మమ్మల్ని నిర్మించుకున్నావు తండ్రి, నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. తల్లి అయిన మర్చిన నేను నిన్ను మరువనని సెలవిచ్చుచున్న దేవా, నీకు వందనాలు. ఓ పరిశుద్ధుడా, ఇక్కడ ఉన్నందుకు వందనాలు. ఆత్మరూపిగా మా మధ్య సంచరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ ఆత్మశక్తితో ప్రతి నిత్యము మమ్మల్ని నడిపిస్తున్న వాడా, నీకు వందనాలు. నీ ఆత్మ బలముతో మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. మాతో అనునిత్యం మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వాక్యమయ్యున్న యేసు నీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి వాక్యం వినకపోయే ముందు మరి యొక్క పాట పాడి దేవుని స్తుతించుదామండి. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు, మాట తప్పని దేవుడు. కాబట్టి ఈ సమయంలో మరి ఆ వాక్యం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఈరోజు మనందరం కూడా ఏ వాక్యం అయితే దైవ సేవకులు విత్తనయ్యున్నారో ఆ వాక్యము వినగలిగే శక్తిని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ వాక్యము మనము ఇంప్లిమెంట్ చేసుకునేలాగా మన జీవితంలో దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించలాగున మనందరం కూడా హృదయపూర్వకంగా మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. ఈరోజు ఏదైతే నీవు నాతో మాట్లాడతావో అది నా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని అందరం కూడా మౌనముగా ఉండకుండా మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభా అని ఈ యొక్క పాట పాడి దేవుని స్తుతించుదామని. మాట్లాడే దేవా
నీవు మాట్లాడేటటువంటి దేవుడు ప్రభా, మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. ఈ వాక్యములో జీవం ఉన్నది తండ్రి. ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మేమందరం కూడా నీవు ఏ మాటతో మమ్మల్ని పలకరించినయ్యున్నావో, ఏ మాటతో మమ్మల్ని బలపరచినయ్యున్నావో, ఏ మాటతో మమ్మల్ని దృఢపరచినయ్యున్నావో తండ్రి, నీ వాక్కు మాకు వినిపింపచేయమని, ఆ వాక్కు మా హృదయంలో పదిలపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించుటకు మాకు నీ సహాయము దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ ఆరాధన యేసునామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ లీడింగ్ అండ్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని, మనం వర్తమానాన్ని మాట్లాడే దేవుడు ఏ మాటనైతే మనతో మాట్లాడనే ఉన్నాడో అందు నిమిత్తము సమసిద్ధంగా ఉన్నాము. మరి అట్ దిస్ టైమ్ ఐ విల్ కాల్ ఫోర్త్ ఫర్ అవర్ చర్చ్ అనౌన్స్మెంట్స్. ఇప్పుడు నౌ యూ వాంట్ టు మేక్ ద అనౌన్స్మెంట్స్. ఓకే, మన తెర పైన ఇక్కడ స్క్రీన్ పైన చర్చ్ అనౌన్స్మెంట్ ఉంటున్నాయి పిల్లరా. సో విల్ గో వన్ బై వన్ ఆర్ ఐ హ్యావ్ ద ఓకే. ప్రప్రదంగా మరో పర్యాయము ఫస్ట్ టైం వచ్చిన వారిని ప్రభులో మనము ఆహ్వానిస్తున్నాము. వీ వాంట్ టు వెల్కమ్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ కమ్ అండ్ ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం హూ హ్యాస్ కమ్ ఫర్ ద ఫస్ట్ టైం టు దిస్ చర్చ్. లాస్ట్ బెంచ్లో కూర్చున్న ఫ్యామిలీ, మీరు ముందు వచ్చినారా? ఇక్కడికి ముందు వచ్చినారు. సో థ్యాంక్ యూ, వీ వెల్కమ్ యూ వన్స్ అగైన్. సో ఈ విధంగా మనము ఈరోజు సభను ఈ విధంగా మనము జరిగిస్తూ ఉన్నాము. ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రేపు శనివారం వచ్చేసి ఉదయము 10:30కు ఫ్రమ్ 10:30 ఆన్వర్డ్స్ టిల్ 12:30 వరకు మనము ఇంకొక సభ మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మన మధ్యన గొప్ప దైవజనుని ప్రభు మనకు పంపించి ఉన్నాడు. సో ఈ విధంగా మనము దేవుని ఏదైతే మాటను మాట్లాడుతున్నాడో దాన్ని మనం సరిగా గ్రహిస్తాము. దీని యొక్క పరిశుద్ధాత్మ సహాయం మనము పొందుకున్న వారమై ఎదుగుదాము. సో ఫ్రమ్ 10:30 to 12:30 రేపు మనకు ఉంటుంది. అండ్ ప్రియులారా, మనందరికి బాగా తెలిసిన విషయము, మనము మన మధ్యన బిడ్డ శ్వేత విషయం మనకు తెలుసు కనుక బిడ్డ ప్రభునందు నిద్రించినది. ఈరోజు భూస్థాపన మనం జరిగించినాము. మరి ఇట్ వాజ్ నాట్ ఓన్లీ 1 person బట్ 2 persons కదా. జన్మించిన బిడ్డ కూడా స్టిల్ బార్న్ పరిస్థితిలో జన్మించి చాలా ఆవేదన ఈ యొక్క గత వారం అంతా కూడా ఆమెతో పాటు కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా we were on our toes and knees and what not. కానీ మీరు ప్రార్థనలో ఉన్నారు. యువర్ కంటిన్యూస్ ప్రేయర్ సపోర్ట్ వాజ్ దేర్ అండ్ financial support was also there. So we want to on behalf of the family, I want to thank each of the family and members and all of you. రేపు వాళ్ళు కూడా మీ మధ్యన they will convey their gratitude. సో ఈరోజు మనకి ఈ యొక్క సహవాసం అయిన తర్వాత మనకు వరకు డిన్నర్ ఏర్పాటు చేయబడి ఉన్నది. సో దయచేసి మనం అందరం కూడా ఏ విధంగా ఆత్మీయ ఆహారాన్ని మనం ఇక్కడ పొందుకుంటూ ఉన్నామో అదేవిధంగా రాత్రి టైం అవుతుంది కనుక మన కొరకు ఈ యొక్క డిన్నర్ ఏర్పాటు చేయబడి ఉన్నది సంఘం తరపున. సో థ్యాంక్ యూ. అండ్ రేపు వచ్చేసి నేను చెప్పిన విధంగా 10 నుంచి 12:30 వరకు మనకు ఒక సభ ఉంటుంది. తదుపరి ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes మనకు మెమోరియల్ సర్వీస్ ఆఫ్ శ్వేతకు వాళ్ళ యొక్క కుటుంబస్తులు కూడా వస్తారు కనుక రేపు మధ్యాహ్నమే మనం ఈ యొక్క సభను కూడా ఆ దేవుని సన్నిధిలో జరిగించుకుందాం ప్రియులారా. సో ఇంకేదైనా అనౌన్స్మెంట్ ఉంటే కనుక నేను వాట్సాప్లో మనం దాన్ని తెలియపరుచుకుంటాం. ఓకే, వీఆర్ డన్ విత్ ద అనౌన్స్మెంట్స్ యాజ్ ఆఫ్ నౌ. మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో కానుకలను సమర్పించుకుందాము. మనము పవిత్ర గారు, చార్ల్స్ గారు దయచేసి ముందుకొస్తే జీవితాంతం వరకు నీకు అనే ఒక కీర్తన మనందరికి బాగా వచ్చిన కీర్తన పాడుకునే సమయంలో మనం కానుకలను సమర్పించుకుందాము.
లేదా? అచ్చా, కానుకలు లేవా? మరి నేను కన్ఫ్యూజ్ అయిపోయినాను. ఓకే, మనము వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఆఫరింగ్స్. ఓకే, ఎందుకంటే దాంట్లో రాసి ఉన్నది కనుక ఐ వాజ్ థింకింగ్. ఓకే, విల్ స్కిప్ దిస్ నౌ యాజ్ ఆఫ్ నౌ అండ్ విల్ స్ట్రేట్ అవే దేవుని యొక్క వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనపూర్వకంగా మనం వాక్యాన్ని విందాము. స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు నాయన ప్రభా. ఎంత చక్కగా ఇది నాయన ప్రభా, మేము అనుకోలేం నాయన ప్రభా, మేము ఆలోచన కూడా చేయలేం నాయన ప్రభా. ఇది మీ యొక్క సంకల్పంలో మేము ఈ సమయంలో ఈ విధంగా గడుపుకోవాలని మీరు నాయన ప్రభా నియమించినారు కనుక నాయన ప్రభా, మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు నాయన ప్రభా దగ్గరగా ఉండి మా యొక్క సంక్షేమం కొరకు ప్రభా మీరు చేస్తున్నారని గ్రహిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నీ యొక్క సన్నిధిలో కూర్చొని ఉండగా నీ యొక్క దైవదాసుడు నాయన ప్రభా ద్వారా మీరు మాతో మాట్లాడి మనం బలపరచమని, ఆయన చేయుచున్న ఆయన కుటుంబాన్ని కూడా, అయ్యగారిని, ఇంకా వచ్చిన దేవుని దాసులను కూడా ఆశీర్వదించమని. అట్ దిస్ టైమ్ వి ప్రే ఫర్ ఆల్ గాడ్ సర్వెంట్స్ ఆల్సో in various ways whom God is using, that God may bless them abundantly, their families and their ministry also. నాయనా, ఈ సమయాన్ని నీ యొక్క హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాము. మమ్మల్ని అందరినీ కూడా ఆదరించండి, బలపరచండి. క్రీస్తు యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, అట్ దిస్ టైం మన మధ్యనున్న మరి దేవుని యొక్క దాసుని దయచేసి యూ కెన్ యూజ్ ద పుల్పిట్ పాస్టర్. Praise the Lord. Hallelujah. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇలాగా చూడటం చాలా సంతోషంగా ఉన్నది. ఇట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ దట్ వీఆర్ హియర్. ముంబైలో బద్లాపూర్ అనే ఏరియాలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. 3 days పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత ఐ కాంటాక్టెడ్ పాస్టర్ గారు and said, we are celebrating our anniversary, our wedding anniversary, and so we plan to stay back for 2 more days to go around Mumbai, spend some time together personal ga. And then we thought, okay, 2 days అయిపోయిన తర్వాత సండే ఎలాగో వస్తుంది కదా, సండే మార్నింగ్ ఇక్కడికి వచ్చి సండే మార్నింగ్ సర్వీస్లో మాట్లాడేసి సండే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అదే ఉద్దేశంతో పాస్టర్ గారిని చాలా ప్రత్యేకంగా బ్రదర్ పవిత్ర కుమార్ గారిని కాంటాక్ట్ చేశాను. చేసిన తర్వాత I was so surprised that it happened to be 3 days meeting. Today, tomorrow, day after tomorrow, 3 days meeting. ఇలాగ షార్ట్ నోటీస్లో సంతోషంగా ఈ సంఘం ఈ 3 days మీటింగ్స్ కండక్ట్ చేయటం నాకు చాలా సర్ప్రైజ్ అయింది. I was surprised, but then I glorified the name of the Lord and we thought, all right, we'll spend the next 3 days evenings. Tomorrow is morning and then Sunday morning we thought that we will spend time with this church, and so I want to praise the name of the Lord and glorify his name. ఈ 3 days మీటింగ్స్ బద్లాపూర్లో 3 days మీటింగ్స్ జరిగిన తర్వాత నేను ఇలాగా ఎప్వర్త్ మెథడిస్ట్ నెరూల్లో ఉన్న మెథడిస్ట్ చర్చ్కి వస్తున్నాను అనేటప్పటికీ అక్కడున్న నాన్ తెలుగు స్పీకింగ్ పాస్టర్స్ మేము కూడా వస్తాము. అండ్ సో will it be in English, pastor, they asked, and then I said, all right, for you I go bilingual. I will go bilingual. And so
టుడే మీరేమనుకోకపోతే most of the message I will go in English for my pastors here. ఒకవేళ మధ్యలో మీ ముఖాలు ఎలా ఉన్నాయనుకోండి, తెలుగులో షిఫ్ట్ చేసేస్తాను. I don't know how the Lord will lead, but then we'll see how it will go on. Today evening I will speak to you some deep things, but then tomorrow more deeper things. Afternoon I will go on a Bible study tomorrow morning, but then today I felt like speaking to you from my heart. Something I felt would be very spiritually be beneficial to you. మీ ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన ఒక విషయాన్ని ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలని కోరుకున్నాను. I want to thank the church once again at a very short notice. With all enthusiasm, you have arranged these 3 days meetings. I've also heard a very sad thing about pastor's sister's daughter-in-law who passed away. But we believe that both the child and the mother are with the Lord. మనకి బైబిల్ బాగా తెలుసు అనుకోండి, ఏ విషయంలో మనం విచారపడం. ఎందుకంటే అది అసలైన జీవితం. రియల్ లైఫ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. దిస్ లైఫ్ ఈజ్ వెరీ టెంటేటివ్. It will come and pass away, but the real life is eternal life. And so praise the Lord. Those who reach that eternal life as quick as possible, you are blessed. We are blessed to reach that eternal life as soon as possible. This life is filled with pains, struggles, sicknesses, so many things. But then if we really know the Lord, the day we know the Lord, our eternal life starts. Our eternal life starts right upon this face of this earth. ఇక్కడ ఉన్నప్పుడే మన నిత్య జీవం మొదలవుతుంది అని మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. All right? Before I get into the word, I felt like, as I was sitting there, I felt like suddenly the Lord reminded me one very old song, one very old Hindi song. And so I felt like singing that song. Let's sing it together. If you knew it, you can join me. If you do not know the song, you can close your eyes, listen to those words and connect it to the Lord. E major. कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है. Thank you, Lord. चाहे मैं घोर अंधकार से जाना, आंधी से भी ना डरूं. चाहे मैं घोर अंधकार से जाना, आंधी से भी ना डरूं. सीने को टियो लाठी से मन मेरा शांति है पाता. सीने को टियो लाठी से मन मेरा शांति को पाता. कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना
कितना मधुर समय, कितना मधुर समय. Thank you, Lord. We have come to the precious time. We pray that you speak to us. Thank you, Jesus. Thank you, Lord. ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడతామని మేము ఎదురు చూస్తున్నాం ప్రభు. నీ సన్నిధిలో మేము ఉన్నాం. తప్పకుండా నీ వాక్యంతో మమ్మల్ని బలపరచు. Strengthen us, Lord, with your word. We commit ourselves. మేము నీకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఐ రిమెంబర్డ్ వన్ థింగ్. ఐ విల్ షేర్ దట్. ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్ టు ఇలస్ట్రేట్ ద వర్డ్. ఏదైతే నేను ఏ వాక్యం అయితే నేను మీతో పంచుకోబోతున్నానో అది ఉపమాన రూపంగా ఈ ఉపమానం పనికొస్తుందేమో. దిస్ ఇలస్ట్రేషన్ వుడ్ బి హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటాను. ఒకరోజు వన్ డే there was a retired school teacher sitting in a park alone, and suddenly his school student, who is now grown up, comes into the park. ఆ స్టూడెంట్ పెద్దోడైపోయాడు. సడన్గా స్కూల్ మాస్టర్ని చూసారే, మన స్కూల్ మాస్టర్ అని. And then he goes to him. And then he asks, "Sir, do you remember me?" నన్ను గుర్తు చేసుకున్నారా, నేను జ్ఞాపకం ఉన్నానా అంట. The old master says no. And then he says, "I was so much inspired by you, sir. In my life, I'm so much inspired." మీ జీవితం నా జీవితం మీద చాలా ప్రభావం చూపించింది. And the old master says, "Now, what are you doing? What is your profession?" And then the student says, "I have become a school teacher like you, sir." So he was surprised. "Oh, I thought you would have become a doctor or a scientist or an engineer or a pilot. I know for sure that if you would become a school teacher, you would get nothing." School teacher తో ఏమొస్తుంది, స్కూల్ టీచర్ ఎందుకు అయ్యావని అడుగుతాడు. And then he says that one incident really inspired me in my life. And do you remember? And so he says, "Okay, carry on. What is that?" And then he says, then he explains. అప్పుడు ఆ స్కూల్లో జరిగిన ఒక కథని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. He explains a story. That one day there was another rich student in his class, his classmate, చాలా ధనవంతుడు. He wears a very costly watch, very expensive and beautiful watch. So somehow this guy he steals it. అది దొంగిలించిన తర్వాత immediately that student who lost his watch complains to this sir. So this sir, what he does, he keeps all the students there and he closes the doors. ఆ తలుపులన్నీ మూసేసి he asks all the students to stand in a circle. And then the student says, "Sir, do you remember what you did?" And then sir says, "Yeah, I remember. My heart was beating so fast and I knew within few minutes you will find out the watch which was in my pocket. But you were so graceful, sir. You're so graceful that day. I thought that I would be caught and I would be led to be ashamed. I will be exposed to shame. But then you did something so wonderful, sir, that day." Sir says, "Yeah, I know." And then he says, "You made all of us to close our eyes. You made all of us to close our eyes." And we all closed our eyes. And that day, you protected me. And that day, my shame was, my fault was covered.
and my shame was covered, sir. You asked all of us to close our eyes, and you went by each one of us, and you put your hand into our pockets, and you got the watch. And then he says, appudu emantadu ante, but sir, do you know, the one who stole the watch is me. Do you know that? With an expectation to sir to say, yeah, I know you are the person. But then the twist of the whole story comes here. This is how I really love this story. The twist of the story. Ikkada aa kathalo unna marpu, aa kathalo unna twist ikkada vastadi. The schoolmaster looked at him and said, even I do not know about that, because I even closed my eyes. This, when I heard this illustration, my heart was filled with joy. Even I closed my eyes, and I even did not know that who stole that watch. When I heard that, I looked at my Father who was in heaven. I want to share with you something which would really touch you tonight. ఈ రాత్రి మిమ్మల్ని ఏ మాటలైతే నేను మాట్లాడబోతున్నానో, it's going to touch you. I looked at the Father all these years till I heard this illustration. All these years I thought my Father knows all my sins. And I also know that you are sitting there, you must be knowing that God knows everything. True God knows everything. Somebody would be shocked when I say this. You would be getting into a shock. What then, Pastor? I know, for God knows everything. Your expression tells me something other than that. Is that so? And I am taking you into that. Till I heard this illustration, ఈ illustration, ఈ ఉపమానం ఇన్నంత వరకు నేను ఏమనుకున్నాను అంటే, తండ్రికి అంతా తెలుసు, నా పాపాలు అన్నీ తెలుసు, నా పాపాలు ఆయనకి నాకు ఆటంకంగా ఉన్నాయి. It has become a block between my father and me. The sins have become a block between him and me. But then as I begin to read the scriptures, please understand, as I read the scriptures, turn your Bibles with me to Hebrews chapter 8 and let me read for you verse 12. Hebrews chapter 8 verse 12. I read like this. For I will forgive their wickedness and will remember their sins no more. I will remember their sins no more. I cannot read Telugu. I don't know how it is in Telugu. But then it's in English. I will remember their sins no more. The same verse is also recorded for your information in Hebrews chapter 10 verse 17. I will remember your sins no more. Now, this is really crazy for me. When I read that words, when I started connecting these words to the illustration that just as I have expressed that just now, the master who closed his eyes, and even he doesn't know who stole the watch. Turn to your neighbor and say, Father does not know that you stole the watch. Say, Chapandi. Father does not know you stole the watch. And that's really crazy for me. He says, I will remember your sins no more. Now we need to really exegete this verse. We need to get into the Greek and we need to exegete. We can even exegete that in Hebrew, because the same verse is also there in Old Testament, in Hebrew too. And so first let me exegete that. Let me explain. Meeku koncham explain cheyanavandi. What does it mean, I will remember your sins no more? What does that mean? మీ పాపాలని నేను ఇంకా జ్ఞాపకం చేసుకోను అలాగే ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మీ పాపాలని నేను ఇంకా జ్ఞాపకం చేసుకోను అన్న దానికి అర్థం ఏంటి? What is the meaning? Is God saying, I remember but I don't want to put it out? Is that the meaning? If that is the meaning, then God is faking it out. If that is the meaning, I know your sins, I can remember your sins, but I don't want to put it out. If that is the meaning, then God is faking it out. అదే అర్థం అయితే, నాకు తెలుసు మీ పాపాలు ఎప్పుడు నా మనసులోనే ఉంటాయి, నా మనసులో ఉన్నా
నా మనసులో లేనట్టు ఉంటాను అంటే అది అబద్ధం అవుతుంది. It'll become a lie. God is not a liar. So if you really get into both Hebrew and Greek exegesis, the real meaning, if you really get into it, he is actually saying, I have erased the memory from my mind. I don't remember. I will not remember. I don't remember. I will not remember because I don't remember. So, for example, just for example, I catch Babita here and say, Babita, when you are 1 year old, you were crying too much that one day, your dad got angry and pinched you. Do you remember? 1 year old. Do you remember? Come on, how many of you remember all the things that had happened when you were 1 year old? How many? This is what God is saying. This is what God meant. I don't remember. I will not remember. It's not there in my memory. Wow. మరొకసారి పక్కన వాళ్ళు వచ్చేసి ఫాదర్ ఆల్సో క్లోజ్డ్ హిస్ ఐస్ అనండి. చెప్పండి అందరు ఒక్కొక్కరు. మీరు అందరు చాలా స్టిఫ్గా ఉన్నారు. ఈజ్ ఇట్ బికాస్ ఇట్స్ వెరీ హాట్? ఐ డోంట్ నో. డిడ్ యూ గెట్ ఎ సన్ స్ట్రోక్? నో. ఓకే, టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, తండ్రి కూడా ఆయన కళ్ళు మూసుకున్నాడు అని చెప్పండి. తండ్రి కూడా ఆయన కళ్ళు మూసుకున్నాడు. హీ డజంట్ నో. And this is very, very crazy for me. This goes beyond my imagination. How is that God doesn't know? He knows everything. He is all-knowing God. He should be knowing. But then when He comes to us, He says that even I have closed my eyes. I will remember your sins no more. It is we. So, Jagrath gamaninchandi, oka chala funny thing, and it is really funny thing. Sometimes it's really funny for me. When I get into the scripture and when I see the traditions of the church, मैं ढीला पड़ जाता हूं. When I see the traditions of the church, my God, I water down. Because it is we who remind Him all our sins. So Sunday morning we come and say, Lord, la la la, blah 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 blah, and the Lord will look at that. What is that? I don't know. Now, you may be saying, Pastor, is that not going too much? No, I will go more deeper. I'll go more deeper today, this evening, and I will show you a few more things. I will go more deeper. I'm not just floating on the surface. I will go more deeper. It is we who remind Him, and then He says, like, I remember them no more. I remember them no more. He is actually speaking. Especially in Hebrew, it speaks about the concept of memory. జ్ఞాపకం అనే ఒక అండర్స్టాండింగ్ ఉన్న చూడండి. దాన్ని నేను తీసేసుకున్నాను. అందుకే మీ పాపాల గురించి నాకు ఇంకా జ్ఞాపకం ఉండదు అన్న దృక్పథంతో, అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. I will remember no more. That means it is not there. If he remembers and then acts as if he doesn't want to remember, then God would become a liar. He is true to His words. Everybody open your mouth. Andaru meer norlu vippi. He is true to His words and cheppandi. He is true to His words when He says, I will remember no more. It is జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక చిన్న మాట అడుగుతాను. I will ask you one small little question. If God says, I don't remember, I will not remember, who is that is reminding you? వాడే. ఎవడు? వాడే. ఏదైనా తోటలోకి వచ్చి ఇది నిజమా అన్నాడు చూడండి. Is this true? The devil, the serpent who comes into our lives and keeps reminding what God had forgotten. మీరు ఇక్కడ కూర్చుని, అబ్బా పాస్టర్ గారు, యూఆర్ సూపర్ పాస్టర్ గారు, మీరు ఇలాగ చెప్తా ఉండండి, మేము 4 పాపాలు చేస్తా ఉంటారా? నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్. ఇట్ ఈస్ నాట్ ఎ పర్మిషన్ టు సిన్. It is not a permission to sin. It paves a way for you to love Father more. Amen. It paves a way. అది ఒక మార్గాన్ని తెరుస్తుంది. దేనికి అంటే పరిశుద్ధుడు. దేనికి? నెంబర్ 1, తండ్రిని ఇంకా ప్రేమించటానికి. నెంబర్ 2, go to a position where Paul says,
If grace is abounding over us, where there is sin, where there is a massiveness of sin, there grace abounds. So if grace is abounding more, Paul says, shall we sin then? Am I saying that we shall sin? And then he goes to a position, ఒక పొజిషన్కి వెళ్తున్నాడు పౌలు. ఇది వరకు జాగ్రత్తగా గమనించండి, ఇది వరకు మనం దేంట్లో స్ట్రగుల్ అయ్యాము అంటే, ప్రభువా నేను పాపిని, లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్. దట్ ఈస్ హౌ వీ షుడ్ స్ట్రగుల్. నౌ పాల్ గోస్ టు ఏ హయ్యర్ లెవెల్. దానికంటే ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళి పౌల్ ఏమన్నాడంటే, ఇఫ్ వేర్ దేర్ ఈస్ అ సిన్స్, where there is a abounding of sin, there is an abounding of grace. If there is an abounding of grace, shall we say we should sin? And then he says, how can I sin? If I am dead to the world, లోకానికి నేను మరణించి, పాపానికి మరణించిన తర్వాత నేను పాపం ఎలాగా చేయగలను అనే పొజిషన్కి వెళ్తున్నాడు. ప్రభువా we are gone. అందుకే దాన్ని సువార్త అంటారండి. దాన్ని సువార్త, శుభవార్త, మంచి వార్త. That's the reason why it is called gospel. Good news. The good news is that God has taken everything for his name's sake. He did everything for his name's sake. ఆయన నామాన్ని. అందుకే ఫర్ మై ఓన్ సేక్ అంటే దానికి మీనింగ్ ఏంటి? అందుకే నేను మిమ్మల్ని 23వ కీర్తనని చదవమన్నాను. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాన్ని చదవమన్నాను. He restoreth my soul, he leadeth me in the paths of righteousness for his name's sake. అంత చెప్పండి, ఆయన నామాన్ని బట్టి అనండి. కొంచెం గట్టి చెప్పండి, ఆయన నామాన్ని బట్టి అనండి. ఆయన నామాన్ని బట్టి. ఆయన నామాన్ని బట్టి. Are you all here with me? Are you all here with me? I tell you one thing. జాగ్రత్తగా ఒక మాట వినండి. నీ జీవితంలో నువ్వు బాగుపడాలి అంటే నీకు వేరే మార్గం లేదు. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించుకోవాలి. There is no chance for you to be blessed with any other thing. If you have to be blessed, you need to apply the word of God in your life. It is that important. You think if you work hard you will come up. Then I have a question. Or if that is the principle working hard will elevate you, if that is the principle, then there are many people in this world who work hard and still haven't come up, elevated. Yes or no? Yeah. You think your intelligence will bring you up. That is not the principle. If you think that is your influence, never it will work out. The only principle, standard principle, you have to listen to the word of God, the right word of God, rightly interpreted word of God, and knowing the word in a right way. That will lift you up, that will elevate you. Amen. Praise the Lord. Turn to your neighbor and say, not all the word. Cheppandi, not all the words. Not all. Ante prati chota man vinestam చూడండి. No. It need to be interpreted rightly. అది correct గా తర్జుమా అవ్వాలి. అవ్వలేదో, if you do not really divide the word rightly, it's gone. Life becomes like sambar, all mixed up, and you just do not know. You sit here whole night, I keep preaching. I keep telling so many examples. How important it is to fix and come close to the word of God. Everybody say, for his name's sake. Anandi? For his name's sake. Say it. Okay. So can I go little deeper for some little time, and then I will close down and I will send you. All right? నేను మిమ్మల్ని ఇక్కడ ఆపేసి మీరు ఇక్కడ ఆగిపోతే నేను దాంట్లో అతిశయించేవాడిని కాదు. బట్ దెన్ ఐ జస్ట్ లీవ్ యూ. సి చాలాసార్లు అండి నేను ముగిచ్చేస్తున్నాను అన్న మాట ఎంత వెంపుగా అనిపిస్తుంది తెలుసండి అందరికీ. నేను ముగిస్తున్నాను అనగానే అబ్బా పాస్టర్ గారు ముగించేస్తున్నారు. బట్ దెన్ you have to completely listen to the story. The story need to be completed. Everybody say, for his name's sake. Already?
For his name's sake, he can go to any extent and blot out the transgressions unto. For his name's sake, not for any sake, not for your actions, not for your good things. Please understand this evening, it is for his name's sake. He does that. అది ఆయన చేస్తాడు. All right? So if I have to go deeper, there is a mystery in his name. దీని గురించి నేను ఇక్కడ నిలబడ్డాను. There is a mystery in his name. A mystery in his name. For example, నేను ఒక చిన్న రిజల్ట్ ఓరియంటెడ్ మీకు చూపిస్తాను. ఎందుకు ఆయన నామాన్ని నేను వాడితే ఏమవుతుంది? Why should I use his name? And if I use, what will happen? What is the result of using his name? What is the result of using his name? For example, Peter and John goes and sees a lame man at the steps of the temple. And then they say, gold and silver none we have. And the man looks at him and thinks, what do you have? And they say, we have the name of Jesus Christ. In the name of Jesus Christ of Nazareth, he says, be healed, stand up. And the lame man jumps like a deer, and he jumps, and then he gets worshipping and praising and gets into the temple. So the result of using the name is that you are blessed, you receive a miracle, you receive a healing, you are elevated, you are in a better position by using the name. అర్థమైందండి? నేను చెప్పేది అర్థమవుతుంది కదా? So what is the use of the name? There is a massive use of the name. There is a massiveness in it. So why do I use the name? Because I have a best results in that name. So that's the reason why we need to deal that there is a mystery in the name. So ఇప్పుడు for example, I want to ask you a question. You go out, see one lame man on the road, and then you say, okay, let me do as Peter did. In the name of Jesus, get up. Would he get up? మీ ముఖాలు చూస్తుంటే ఎంతమందికి ధైర్యం ఉన్నది కదా? అవుద్దా లేదా అన్న ఎంతమందికి డౌట్ ఉన్నది? అందరికి ఉన్నది. చేతులు ఎత్తకర్లా. ఎవ్రీబడి హ్యావ్ దిస్ డౌట్స్. So my question is, why it worked for Peter and John, why it doesn't work for us many a time? It works sometimes, but why it doesn't work many a time? So we need to get into the mystery of that name. When I came to know, then I began to see many miracles. My miracle ministry increased 100-fold. Last week, 2 cancer patients without a trace, no trace, just in the name of Jesus. There was no trace. Before that, they had that CA 125 test లోకి వెళ్ళేటప్పటికి అది చాలా కనిపించేసింది. దాని తర్వాత name of Jesus, then they got that result again, biopsy result, no trace. Just last week, 2 cancer patients were healed completely. 1 brain hemorrhage came out hospital alive. In the name of Jesus. So miracle ministry 100-fold increase. The reason is, I have come to know that there is a massive secret in that name. ఆ సీక్రెట్ని నేను మీతో పంచుకుందామని వచ్చాను. కాబట్టి మీ ముఖాల మీద అట్లీస్ట్ 70 mm స్మైల్ అన్నా ఉండాలి. వా, వీఆర్ గెటింగ్ సంథింగ్ అని. Tonight I'm getting something. All right? Are you all ready? All right. One of the secrets, to start with, I want you to turn your Bibles with me to Exodus chapter 6, and let's read verse 3. And I'm very sure you would have never read that verse in the way I'm going to show you right now. I'm very sure. నాకు తప్పకుండా తెలుసు మీరు ఆ వచనం నేను చూపించే లెక్క ప్రకారంగా మీరు చదువు ఉండరు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. Listen what we read there. I read it for you. And I appeared unto Abraham, unto Isaac, unto Jacob by the name God Almighty. But by name Jehovah was I. Go up. Was I. Why it is cut? All right, I will explain to you what is the verses. See, by my name Jehovah was I not known to them. So what God is saying, hey, he's saying to Moses, hey,
Basically, I have two names. One, God Almighty. Ante Hebrew lo El Shaddai. Everybody say El Shaddai. Everybody say El Shaddai. El Shaddai means God Almighty. Sarvonatudaina Devudu El Shaddai. ఎందుకు నాన్న ఫోన్ అంత ఇంపార్టెంటా అబ్బాయికి? Careful, we are in the presence of the Lord. I am a Old Testament professor. Nobody moves out of my class just like that. Please tell him not to do that. We are in the presence of the Lord. Devin sannidhilo unda. Ant important. All right. See, Jehovah was I not known to them. So he is saying, what is Jehovah in English? What is Jehovah in English? English lo mana em chaduvutam? Lord. Lord, all alphabets in capital letters. Did you ever seen that? Lord anadi all in capital letters. Lord. Lord means Yehovah, Yahweh. In English, Jehovah. In Hebrew, Yahweh. Okay? All right? That's in Hebrew. So, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుడు ఏమంటున్నాడు అంటే, మోసెస్, Abraham, Isaac and Jacob never knew me as Jehovah. They don't know my name as Jehovah. They know only as El Shaddai. Only to you I have declared myself as Jehovah, he says. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుతారు, చదివిన తర్వాత డౌట్లు వస్తాయి, డౌట్లు వచ్చిన తర్వాత పాస్టర్ జార్జ్ థామస్ గారు అక్కడ ఉండరు మీకు క్లియర్ చేయడానికి. నాకు తెలుసు మీకు డౌట్లు వస్తాయని, అందుకే ముందే చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆది కాండంలో కూడా యెహోవా అని పేరు ఉన్నది. అబ్రహాం నోట్లో ఉంటుంది, సారా నోట్లో ఉంటుంది, సారా మాట్లాడినట్టు ఉంటుంది, అబ్రహాం మాట్లాడినట్టు ఉంటుంది, అబ్రహాము యెహోవా అని అడ్రస్ చేసినట్టు ఉంటుంది. So once you go back and see in Genesis that Abraham addressing God as Jehovah, you will get doubt. You will say, Pastor Josh Sambathini told that they don't know that God is Jehovah. How is Abraham addressing him as Jehovah? So simple, it's very simple. Please listen. It is so simple. Who wrote first 5 books of Old Testament? Moses. Who is the author for Pentateuch 5 books? Moses. To whom God revealed himself as Jehovah? Moses. So it was Moses who put that name into their mouths. But in history, according to history, Abraham, Jacob, Isaac, Jacob never knew God as Jehovah. Okay? ఇప్పుడు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా. ప్లీజ్ క్యాచ్ దిస్ రెవల్యూషన్. The revelation is very important, very important, చాలా ప్రాముఖ్యం. The way in which, or the name that you know about God, only that name in which the characters of God is there, you will experience it. You will never experience anything outside that name. మీరు దేవుణ్ణి అనుభవించాలి అంటే ఏ దేవుడు పేరు ఉంటుంది చూడండి, ఆ ఏ పేరైతే మీరు తెలుసుకుంటారో పేరులో ఉన్న లక్షణాలు కలిగిన దేవుణ్ణే మీరు అనుభవించగలరే కానీ వేరే లక్షణాలు మీరు అనుభవించలేరు. దిస్ ఇస్ అ రెవల్యూషన్. So Abraham knew God as El Shaddai. Who is El Shaddai? More than enough. He is a blesser. So God of Abraham became to Abraham as a blesser, as a covenant maker, as a promise giver. So Abraham was blessed. But who is Jehovah? Jehovah is the Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటున్నాడు. Is the Lord of hosts. That's the reason in Moses' life there is no experience of Abraham. In Moses' life there is an experience of the Lord of hosts. He is the one who bought the people of Israel, making them to come out of the army of Egypt. Egyptians, what happened to Egyptians? The Red Sea was divided into 2 parts and they were drowned in the Red Sea. Why? Because Moses knew God as Jehovah, the Lord of hosts. Turn to your neighbor and say, who is God to you? Who is God to you? Come on, edru mugiru cheppandi. Who is God to you? Who is God to you? Cheppandi. Who is God to you? Who is God to you? That God you will experience in your life. It's a revelation.
that God you will experience in your life. That God. So he says, with the name Jehovah, only to you I have expressed. To Abraham, Isaac and Jacob, no, I only express myself as El Shaddai. El Shaddai దేవుడిగా నేను వాళ్ళకి బయలుపరుచుకున్నాను. నీకే యెహోవా అనే పేరుతో నేను బయలుపరుచుకున్నాను అంటాను. Amazing. This is amazing. This is truly amazing to me. All right? Now listen carefully as I go deeper. As I go really deeper and teach you something really important. By my name's sake. So who is Jehovah? Jehovah means, Jehovah ante enti, Yehovah ante enti ante, Yehovah ante సైన్యములకు అధిపతి Yehovah. And it is connected to it. It's the Lord of hosts. That's a first thing to know about this Jehovah. All right? Are you all with me? Are you all with me? All right. Now listen carefully as I say something really important. Now ఇప్పుడు మీరు వెళ్ళి యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో జరుగును గాక అంటే బయటికి వెళ్ళి చెప్పక్కర్లేదండి. మీ ఇంట్లోనే ఏదైనా అవసరమై some need you have it at your home and you get up and say in the name, mighty name, and you keep your voice, expression, strength, everything in it, and then say in the mighty name of Jesus let it happen, and it doesn't happen. Why? జరిగితే praise the Lord, జరగకపోతే నేను అడ్రస్ చేస్తాను. Why? So there is a secret. The secret is this. Listen carefully. I don't know whether you have come across this, you studied about it, or you tried to study and you did not get an answer. The very reason why you did not get answer is probably because of the language, Hebrew language. But then God blessed me with that, so I'm going to open that door for you. Turn your Bibles with me to Genesis chapter 17, verse 5. Verse 5. Genesis chapter 17, verse 5. I will also show to you verse 15 and 16, but let's read verse 5 and then 15, 16 చదివేసిన తర్వాత ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని నేను చెప్పేసి నేను ముగించేస్తున్నాను. All right? నేను ముగించేస్తాను. I will close it down. But then this is really important. Genesis chapter 17, verse 5. Neither shall thy name anymore be called Abram. Neither shall thy name anymore be called Abram, but thy name shall be Abraham. దేవుడికి ఏ పని పాట లేదండి పేర్లు మార్చడానికి. టోటల్గా వేరే పేరు పెట్టేశాడు అనుకోండి ఒక మీనింగ్తో, ఓకే, అందరికి అర్థమవుతుంది నేను చెప్పేది. దేవుడికి వేరే పని లేదా దాన్ని కొంచెంగా మార్చడానికి? Do you think that God has no other work? Slightly modifying the name. He could have kept totally another name. Why is he slightly modifying that name? All right, that's the first question. Second question ఏంటంటే ఏం యాడ్ చేశాడు? What did he add? Correct. Ha. He added ha, not ham. Ma is already there. All right. He added ha. Yes or no? Okay. Now let's read another verse. Genesis chapter 17, verse 15. And God said unto Abraham, as for Sarai, thy wife, thou shalt not call her name Sarai, but Sarah. What did he add here? It's the same alphabet in Hebrew. Abram to Abraham, Sarai to Sarah. Why? Why did he use that? Why did he slightly modify it? Why? All right? So that's a question, and the answer would be mind-blowing. Why did he do that? All right? Now listen carefully. How many of you know God? How many of you know God? How many of you know God? That means how many of you know at least there is a God by name Jehovah?
Jesus. How many of you know God? I'm asking a simple Sunday school question. How many of you know God? You know God? Good. Praise the Lord. Praise the Lord. How do you know Him? Second question. How many of you know God? Praise the Lord. How do you know Him? All are smiling. You're thinking. How many of you think that God knows you? Not because that God is, not because in the realm of all-knowing God. No. I'm not asking you to think that God knows everything, kada. Surely He will know me. And no. Not in that way. Not in that way. Not in that way. How many of you know? All right. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. One day my father went to US. ఒకసారి నాన్నగారు యుఎస్కి వెళ్ళారు. యుఎస్కి వెళ్ళిన తర్వాత న్యూయార్క్లో he got a call in New York to visit a very major jail. ఒక జైల్కి ప్రీచ్ చేయడానికి, మెసేజ్ ఇవ్వడానికి తన్ని జైల్కి ప్రిజన్ మినిస్ట్రీలో ఉన్న ఒక మినిస్ట్రీ వాళ్ళు పిలిచారు. So he went there in that prison ministry. He knows the director of that ministry, so he goes there. Tarvata, my father explains, that jail, filled with this black huge guys with muzzles and tattoos on their hands, and criminals and whites or blacks, andru vachi kuchunar. So my father stood up and he began to speak. But he said, I asked them a question. The question is, he asked them a question saying that, how many of you know the President of America? So everybody raised their hands. And then he said, keep your hands raised. I'll ask you a second question. If you know it, keep it like that. If you do not know, put it down. And then he asked the second question. Rondo question అడిగారు. చేతులు అలాగే పెట్టండి. ఈ సెకండ్ క్వశ్చన్ మీకు తెలిస్తే అలాగే ఉంచండి. తెలియదంటే కింద దింపేయండి అన్నాడు. అన్న తర్వాత ఆయన రెండో క్వశ్చన్ ఏమడిగారంటే, ఆల్ రైట్, ఐ నో దట్ యూ ఆల్ నో ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆల్ రైట్, నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్, హౌ మెనీ ఆఫ్ యూ థింక్ దట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నోస్ యూ? అందరూ ఒక్కొక్కరు దించేశారంట. ఎవ్రీబడి పుట్ దేర్ హ్యాండ్స్ డౌన్. అండ్ దెన్ ఇమీడియట్లీ హీ సెడ్, దట్స్ ద రీజన్ వై యు ఆర్ ఆల్ ఇన్ జైల్, హీ సెడ్. If anybody knew President of America, you will not be here. That's the reason why you are all in the jail, he said. Today, in that same way, I ask you, how many of you know God? Everybody would raise. How many of you think that God knows you? Not in the knowledge that God knows everything. No. In the way how President knows the people. There's a massive difference. I want you to think about these things. Please think about these things. You see, when the Satan goes on the day of the Lord along with the sons of God into the presence of the Lord Yahweh, and the Lord immediately, there were thousands and millions of people upon the face of the earth, probably at that time. అంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ భూలోకంలో ఉంటే దేవుడు నోరు విప్పి నోట్లోంచి మొదటి వచ్చిన మాట నా సేవకుడైన యోబు అంటున్నాడు. హ్యావ్ యూ కన్సిడర్ మై సర్వెంట్ జోబ్, హి సేస్. మై గాడ్. ఒకసారి ఇద్దరు ముగ్గురు చెప్పండి, యోబు ఏదో చేసుంటాడు, యోబు ఏదో చేసుంటాడు. టెల్. Job would have done something that God's mind is filled with Job. The moment devil goes there and he says, I've come from the world, భూలోకం నుంచి నేను వచ్చాను అనగానే, did you consider my servant Job, he says. Wow, I think Job did something. This is what I say, God knew Job. You knew Job. You knew him very well. నేను అలాగ అడుగుతున్నానండి. ఈరోజు ఎవరైనా ఏ దేవదూత ఇప్పుడే భూలోకం నుంచి పరలోకానికి వచ్చాను అనగానే, డూ యు నో మై సర్వెంట్ జాన్ అని అడుగుతాడా దేవుడు? అని అడుగుతున్నాను. ఆల్ రైట్, హౌ డు యు నో హిమ్? హౌ డు యు నో హిమ్? So there's a huge, massive thing that we need to really discuss here, and we will discuss it very quickly and close down. So, why did he change that word Abram to Abraham, Sarai to Sarah? Why?
Why? All right? So knowing God is in one level. You know God is in one level. But నేను ఇంకొక విషయం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేసి నేను ముగించేస్తానండి. ఐ క్లోజ్ డౌన్. నేను మిమ్మల్ని టెస్ట్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు పుట్ దిస్ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ హార్ట్స్. వన్ మోర్ థింగ్, లిసన్. వీ యూస్ టు రన్ అన్ ఆర్ఫనేజ్ in Visakhapatnam. We used to run an orphanage. Both my wife and I, with our own interest, we collected 47 little girls, orphans, from the slums, and we picked them up. We spoke with the municipal corporation people, got the licenses, everything we did. We took them, we hired a 3-storied building, we modified the whole building, we made that as on international standards. Super ga chesi ఆ 47 girls ని ఒక ప్రాజెక్ట్, ఒక 10 years ప్రాజెక్ట్ రన్ చేసాము. చేసినప్పుడు ఇట్స్ లైక్ we gave them everything. Can you imagine we send our own little two kids to good school, to a very good English medium school, but all 47 little children, we send them to international school. All right, so that they will get the best education. ఒకరోజు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు జీవితంలో ఎప్పుడు కమోడ్ని చూడని వాళ్ళు అనమాట. దే కమ్ ఫ్రమ్ స్లమ్స్. యు సీ, దే నెవర్ సీన్ ఎ కమోడ్, టాయిలెట్ కమోడ్. ఒకసారి 9 మంది పిల్లలు కలిసి ఆ టాయిలెట్ కమోడ్ని పీకేస్తే అక్కడి నుంచి వాటర్ బుష్ అని వస్తే ఇదేంటి అని చూస్తున్నారు మేము వెళ్ళేటప్పటికి. హాల్, బాత్రూమ్, ఎవ్రీవేర్ దేర్ వాజ్ వాటర్. దే వర్ లైక్ దాట్. We have to teach them from ABCD. So we used to love them so much. Especially me, I used to go out, get down from the car, hold bags. I was like a Santa Claus to them. Every time I go to market, chocolates, ice creams. So a 3-storied building low, they know my car comes, all come running down, saying that daddy came, dad. They used to call me daddy. So daddy came, అందరూ వచ్చేసారు, కిందకు వచ్చేసారు. నేను బ్యాగుల నుంచి దిగేటప్పటికి, see, I have on a process, I have observed something from them. All would come, stand there, and all their eyes would be on my bags. On my bags. I saw that for a while, 4-5 times to send, 6 times to 7 times to send. I felt that, are they loving me because of bags? Are they trying to trust me because I am providing them? Because I have become a provider, they call me daddy. I'm asking you to think. మిమ్మల్ని కూడా ఆలోచించమని నేను అడుగుతున్నాను. They follow me because I answer their prayers. God is also confused. Is it because I pray, then God provides, then oh my God is a provider, his name is Jehovah Jireh, and man preaches, okay? All right? So I was with the bags, and they would always look at the bags. So one day I made them to sit, and I explained everything. I explained how bad I felt, and I've explained. Everybody started crying. And then they say, daddy, no, daddy, sorry, daddy, we love you as you are. It's not because of bags. Then I felt happy. I felt very happy. And then after few days, I happened to go again, to become a Santa Claus. I went again to the market, came down, got down, and they all came, daddy came, and all came down. Now I wanted to see where their eyes are set. All came. My God, I tell you, those girls were so clever, They were so clever. This time when they came down, they knew what I had in my heart. So, these girls who came down, one eye was on the bag, one eye was upon me. It takes a talent to do that. ఒక కన్ను నా మీద, ఒక కన్ను బ్యాగ్ మీద. ఇట్ టేక్స్, నిశ్చయంగా దానికి గిఫ్ట్ కావాలి, ఆ కన్నుని డివైడ్ చేయడానికి. We lived in the same building. We lived with our own 2 girls. I saw my own 2 daughters and 47 girls. If I wouldn't provide, my 2 girls will still love me. If I won't give them anything, but still they would love me.
If we go down into depression and some oppression, some persecution, we would go through hardships, still they would stand and love us, love me. Oh, I see a massive difference. I see a massive difference. చాలా గొప్ప ఒక తేడా అండి. నేను చెప్తున్నాను కదా, నా లెక్క ప్రకారంగా 99% క్రైస్తవులు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారో అన్నది ఈజీగా డెసిఫర్ చేయొచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. వై డు దే కమ్ టు ద లార్డ్? హౌ డు యు నో డాడీ? వై డు యు వాంట్ టు నో డాడీ? వై డు యు వాంట్ టు కమ్ టు డాడీ? Do you have a name? And with that, you have a name. Why do you have it? మనకెందుకు ఆ పేరు ఉన్నది? యేసు అనే పేరు మనకెందుకు ఉన్నది అంటే, obviously he said, as he went on to the Father, he said, use my name. I give my name. Use Jesus of Nazareth. He said it. Very good. Praise the Lord. How many of you have that name? Praise the Lord. We have that name, but that will never make any difference. We are just like those orphan children. We have it. It will not make any difference. Now I tell you what makes difference with that name. Listen carefully. The word, జాగ్రత్త గమనించండి. Yahweh are the 4 alphabets from Hebrew. Now listen carefully. జాగ్రత్త గమనించండి, చాలా జాగ్రత్త గమనించండి. Now when Moses goes and says, what name had sent you అని అడుగుతారు ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత, what name should I say? And then he says, I have no name. I am that I am, he says. ఉన్నవాడుని, that's it. I have no name. I am who I am, he says. I have no name. నాకు పేరు లేదు అంటే దానికి అర్థం ఏంటి అంటే, you cannot give me any name. You cannot give me any name, because if you give me any name, I would become an abstract concept. Do you understand? I become an abstract concept, but I am not an abstract concept. I am a being. I am a substance. నేను ఒక పదార్థాన్ని. ఆ పదార్థంలో జీవం ఉంటుంది, ఆ జీవంలో అర్థం ఉంటుంది, ఆ అర్థాల్లో ఒక జీవంతో కూడుకున్న అర్థాలు ఉంటాయి. The very meaning is living. I hope you understand. The very meaning of God is living. Like for example, when we go to heaven, we see living waters. What do you mean by living waters? See, for example, how do you explain yourself as living human beings? I can explain that you are living because you speak. You speak, you move, you speak. In the same way, when we say living waters, everything in heaven is living along with God. That means everything in heaven along with God speaks. The talk. So when we go to heaven, when we go through the living waters, the water will come up like this and say, hello, how are you? Doing good? And they go back. Everything is living there. అంత జీవించే. సో మనం ఏమనుకుంటున్నామంటే యెహోవా అనేది ఒక పేరు అనుకున్నాం. నో. దట్స్ ద రీజన్ వై హి సెడ్ ఐ హావ్ నో నేమ్. ఐ యామ్ ఎ సబ్స్టెన్స్. నేను ఒక పదార్థం. ఆ పదార్థం ఎలాగా ఉంటుందంటే లోపల and everything is in a movement. He is a divine substance. Everything with it, every minute thing. Like for example, we are created in his own image. Every minute DNA of the cell is a living cell. So those billions of cells make one living being. Are you all with me? Praise the Lord. Hallelujah. Listen carefully. Everybody listen carefully. Everybody look at me now. I'm coming to the most important thing. So he says, I have no name. And then Moses insists, no. I have to say your name. And then he says, my name is Yahweh. Yahweh ante 4 alphabets nunchi vastayi. Yahweh. Yod, Het. Listen carefully. Yod, Het, Vav, Het. 4. Those are 4 consonants. There are no vowels in God. There are 4 consonants. 4 consonants. Okay? I will tell you, you try to pronounce.
EHYH. Pronounce it. ఎగ్జాక్ట్గా చెప్తాను. ఈ అంటే ఈ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే HYHYH. Pronounce it now. No, pronounce it. I'm not asking you to repeat it. I'm asking you to pronounce it. YHYH. My name is George. If you take away the vowels, GEORGE, if you take away the vowels, you cannot pronounce it. These are consonants. 4 consonants. And this 4 consonants has a meaning in it. It is a substance in it. And so listen carefully. These 4 consonants are divided into 2 parts. I'm explaining to you a mystery in the name. These are divided into 2 parts. The short form of Yehovah is Yah, Jah. Psalms lo మనం చూస్తాం. Jah. The name Jah. Psalmist says the name Jah. The short form Jah. Jehovah, Jah, the short form. So Yahweh, 2 different parts. Yahweh. As a beginning, as an ending, as a beginning, as an ending. Listen carefully. These are 2 parts, as a beginning and an ending, beginning and an ending. That's the reason why to our faith is both an author and the finisher. Are you all with me? He has a beginning, he has an ending. But then that beginning and ending is continuous. Is it too much on a Friday night? No? Is it too much? Somebody are thinking, oh my God, how on earth we called Pastor George Sambathini and he is going. Is it too much? Why he is divided into 2 parts? To tell us that he is continuous. Can you imagine a beginning and an ending? If there is a beginning, there is nothing before the beginning, and if there is an ending, there is nothing after the ending. But then this God has something even before the beginning and ending after the ending, and it is continuous. And it is mind-blowing for me. So now listen carefully. Ee both runditlo last alphabet is ha. Heth. So what God is doing, what is the meaning of heth? Hey, ha. Aha, ha అనేది అసలుకి దానికి మీనింగ్ ఏంటంటే జాగ్రత్తగా గమనించు. The meaning is, the very meaning of hate means limitless. Limitless. It is in the end part of it, and it is limitless. And so he is saying, జాగ్రత్తగా గమనించండి. Please listen, understand this. So now what God is doing with Abraham and Sarah is because of their relationship. Because of their relationship, of whom God calls Abraham as his friend. స్నేహితుడా అని పిలిచిన అబ్రాహాంతో ఏం చేస్తున్నాడు అంటే, ఆయన లోపల ఉన్న ఒక పదార్థాన్ని తీసి ఆ అబ్రాహాంలో పెట్టి ఈ సేయింగ్ దట్ నాలో ఉన్నది ఇప్పుడు నీలోకి వచ్చింది అని చెప్తున్నాడు. He takes up that and keeps in Abraham. He takes that and keeps in Sarai and says, now you will be called as the father of nations and the mother of the nations. Kings will come out of you. Do you have it or do you want him? ఆ నామాన్ని నువ్వు పొందుకున్నావా, నీకు వచ్చిందా, లేకపోతే నువ్వు సొంతం చేసుకున్నావా, అది నీలో ఒక భాగం అయిపోయిందా? He takes that heth and puts it in Abraham and says, now you are Abraham, shall be called as the father of nations. నా లోపల ఉన్న ఒక లక్షణాన్ని limitless. You will be like the stars in heaven and the sands of the shore. You will become limitless like me, Abraham. Limitless power, limitless grace, limitless strength, limitless. ఆ దేవుడిలో ఉన్న భాగాన్ని తీసుకుని పంచుకుంటున్నాడు. Heth comes into Abraham.
ఒకసారి ఒక నలుగురికి చెప్పండి. టెల్ టు 4 people. Did Ha come into you? Did Ha come into you? అని చెప్పండి. Did Ha come into your name? Come on. Please make a sound. Please make a sound. If you don't make a sound, Ha come to you. Did Ha come? చెప్పండి. Did Ha come to you? ఒక నలుగురు ఐదుగురు చెప్పండి. Did Ha come to you? Did Ha come to you? Did Ha come into your name? Did you want that Ha? That hate, limitless. He restoreth my soul. David and he restoreth my soul. He leadeth me in the paths of righteousness for his name's sake. Amen. Praise the Lord. Hallelujah. Sometimes, the strangest part of my messages is by the time it gets over, I begin to start. నా మెసేజ్ ఇప్పుడే మొదలైంది. రేపు చూద్దాం. ఇప్పుడు మొదలు పెట్టానంటే ఇంకో గంట అయింది. రేపు చూద్దాం. బట్ టర్న్ టు యువర్ నైబర్, గివ్ వన్ షేక్ హ్యాండ్ అండ్ సే, డిడ్ గాడ్ కమ్ ఇన్ టు యూ అని అడగండి. డిడ్ గాడ్, ద గాడ్ సబ్స్టెన్స్, ఆయనలో ఉన్న పదార్థంలో ఒక హా తీసుకొచ్చి అబ్రహాంలో కలిపాడు. అమేజింగ్. సారాలో కలిపాడు. And it says, now you're going to become the mother of nations. Kings will be your people. Ante, kings will not come to you. Your people will be kings, he says. You are going to produce kings. Wow. And to Abraham he says, you're the father of nations just like me. Amazing. It is amazing. Now, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. Now, నా ఆర్ఫనేజ్ చిల్డ్రన్ లాగా డాడీ తెలుసా, లేకపోతే నా సొంత పిల్లల్లాగా డాడీ తెలుసా మీకు అన్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. డూ యూ రియలీ వాంట్ హిమ్? డూ గాడ్ రియలీ వాంట్స్ యూ? ఈజ్ దట్ జీసస్ ఈజ్ అ నేమ్, ఎ టెక్నికల్ నేమ్ ఫర్ యూ టు యూజ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరెత్, ఆర్ దట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్? జీసస్. Jesus. Amen. Shall we close our eyes? Just give me chords, sir. E major, tumsa koi nahi. Song pettara. Let's close our eyes. Let's look at Jesus. ఈరోజు ఆ యేసు ప్రభు నీకు ఎలాగ ఉన్నాడు, ఆ నామం ఎలాగా ఉన్నది. And now he says, by my own sake, by my name's sake, I have blotted out your transgressions. Do you really believe it? ఎక్కడైతే కూర్చున్నావో, did the Lord speak to you tonight? We will stand up wherever we are. ఎక్కడైతే కూర్చున్నావో అక్కడ నిలబడదాం. నిలబడిన తర్వాత మన రెండు హస్తాలు పరలోక వైపు చాపి, let's raise our hands towards heaven and we will ask the Lord, Lord, put that ha in me, Lord. ఆహా అన్నది నాలో పెట్టు ప్రభు అని ప్రార్థించాలి. अंधेरों में तू रोशनी है, तू ही मंजिल, तू रास्ता भी है, तू है जहां ना कुछ कमी है, तेरा ही नाम जिंदगी.
तुम सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई। థ్యాంక్ యూ ఏ మేజర్, థ్యాంక్ యూ హోలీ గాడ్. అలాగే అలాగే నిలబడి లెట్స్ ఆల్ కంటిన్యూ. हम है तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इन शैतान को छूने न देना। हम है तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इन शैतान को छूने न देना। Father, we want to thank you and we want to praise your name. Thank you for letting us to spend some time in your presence and look into your word. Father, తండ్రి, అబ్రహాము అంత ప్రతిష్టమైన వ్యక్తిగా ఎలాగా మారిపోయాడో ఈరోజు మాకు అర్థమైంది. నీలో ఉన్న ఒక పదార్థాన్ని, చివరిగా ఉన్న చివరి ఆల్ఫబెట్, ఆ చివరి పదార్థాన్ని, లిమిట్లెస్ పదార్థాన్ని తీసుకొచ్చి అబ్రహాంగా నువ్వు మార్చేసావు. థ్యాంక్ యూ, నీకే వందనాలు చెల్లిస్తాను. స్తుతి మహిమ ఘనత నీకు చెల్లును. We praise your name and we glorify your name, Lord. ఈ రాత్రి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్రహాము నీతో ఎలాగైతే ఆ స్నేహంలోకి ప్రవేశించి నీతో ఏకమయ్యాడు, మేము కూడా ఆ స్నేహంతో ప్రభు నీలో ఏకమయ్యేలాగా సహాయం చేయండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ వీ హ్యావ్ ద నేమ్ ఆఫ్ జీసస్. Tonight help us to own it and make it a part of our lives. We love you, Jesus, with all of our hearts. Not because you provide us, not because you protect us, not because you take care of us. We love you because we love you. We love you because we love you. We love you because for what you are, who you are, not what you do, Lord, for who you are. And Lord, we pray. తండ్రి, మేము ప్రార్థన చేస్తాం. Bring out your substance and put in us, Lord. And that we may become a part of your substance and glorify your name. We commit ourselves. Tomorrow and day after tomorrow you be with us as we listen to your word, and Lord, open that word and understand your scriptures. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లునుగాక. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. God bless you all. Please be seated. ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. మనం అందరం కూడా ఉన్న స్థలంలో ఈ యొక్క సభను మనం ముగించుకుందాము. ఇందాక కొంతమంది అంటే అనౌన్స్మెంట్ జరిగినప్పుడు చేరుకోలేరు ఇక్కడికి.
సో ఈ యొక్క సహవాసం అయిన తర్వాత, స్పెషల్ మీటింగ్స్ అయిన తర్వాత మనకు కింద మన కొరకు ఫెలోషిప్ డిన్నర్ ఏర్పాటు చేయబడింది. దయచేసి మీరందరూ కూడా దాంట్లో పాలు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాము. Thank you to Pastor. Okay, so new kind of thing, revelatory. Aigar last time వచ్చినప్పుడు I still remember very well. Magazines ఇచ్చినారు మనందరికీ, ఎంతమంది దగ్గర ఉన్నాయో నాకు తెలియదు. సో దాంట్లో రెవెలేటరీ అనే ఒక వర్డ్ వాజ్ హైలైటెడ్ ఇన్ రెడ్ లెటర్ కలర్. అనగా ఉన్న వాక్యం ఎన్నోసార్లు చదువుతాం, ఎన్నోసార్లు పెట్టేస్తాం బైబిల్ మళ్ళీ, కానీ దాంట్లో నుండి కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థపూర్వకంగా తెలుసుకుంటాము. సో ఈరోజు మనం ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నాం. సో వీ రియల్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్, అండ్ వీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఇన్ హిస్ ప్లాన్. హఠాత్తుగా కదా, just suddenly said 10-12 days we learned that this pastor is coming over here this side to Badlapur, and then God has made it convenient. Hallelujah. Okay, ప్రభు ప్రార్థన చెప్పుకున్నామా? because I don't remember, నాకు వాక్యం చాలా విన్నాను కనుక, if you have not said then we'll say it. Okay, మనందరం లేచి నిలబడదాము, ప్రభు ప్రార్థన చెప్పుకుందాము, అయ్యగారు ఆశీర్వచనాలతో మనం ముగించుకుందాము. పరలోకమందుండే మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మాదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మన ప్రదం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రదం క్షమించండి, శోధంతే కాకి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ సర్వ సమస్తం నీదే ప్రభువా. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the sweet communion of the Holy Spirit may abide with us now and forevermore. ఆమేన్. యేసుక్రీస్తు కృప, పరలోకపు తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరితో తోడైనగాక. ఆమేన్.